హుస్నాబాద్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్. త్వరలో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. 2.5 ఏళ్ల పాలన పూర్తయ్యే నాటికి 1,00,000 ఉద్యోగులు కల్పిస్తాం. పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో వెలుగులు నింపేవి. బుద్ధి ఉన్నోడు మంచి ఆలోచన చేసే వాళ్లను సర్పంచ్గా ఎన్నుకోండి. మంత్రి ఎమ్మెల్యేలతో మాట్లాడి నిధులు తెచ్చేవారిని వార్డు సభ్యులుగా సర్పంచులుగా గెలిపించుకోండి అని తెలిపారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు మంత్రి పొన్నం ప్రభాకర్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ హుస్నాబాద్ కి ఇచ్చినందుకు ఏటీసీ 250 పడకల ఆసుపత్రి, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, 4 లైన్ల రోడ్డు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు. మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్యమంత్రి హుస్నాబాద్ కి రావడం శుభ పరిణామం. ప్రజాపాలన ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుంది. 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందన్నారు. కరీంనగర్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు. దివ్యాంగుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా పిల్లల దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో రేకుర్తిలోని ప్రభుత్వ బాధితుల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. హిందూగాళ్లు బొందుగాళ్లు అన్నోళ్లు కాళ్ల గర్భంలో కలిసిపోయారు. హిందూ వ్యతిరేకిగా మారిన సీఎం రేవంత్ రెడ్డి అదే గతి పడుతుందని బీజేపీ ఆందోళన చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలే పరమవాదిగా జీవిస్తున్నారని, తన రాజకీయ అవసరాల కోసం, ఇతర మతాల మెప్పు కోసం హిందూ దేవులను ద్వేషిస్తూ ఏలనగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.